గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమండి ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? అయ్యో. ఇంటికి ఇల్లరికానికి వచ్చిన అల్లుడనే గౌరవం ఉందా, లేక మర్యాదమైనా ఉందా? బావా బావమర్దనే బంధం ఎంత ముఖ్యమైంది. దానికి అర్థం లేనప్పుడు నేను ఎందుకు నీ ఇంట్లో ఉండాలి? వెళ్ళిపోతానే. ఏం జరిగిందో ముందు చెప్పండి. శక్తి వచ్చేలా ఏమండి? వెళ్ళిపోవాలి. ఏమండి అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటావే? చెప్పి ఏమిటి ప్రయోజనం? మార్కెట్ లో రౌడీ నరసింహంతో మామూలు విషయంగా మీ తమ్ముడు శక్తి గొడవ పడుతున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోగలలా? మీరు దగ్గరకు వెళ్లి, ఏమిటి శక్తి, మీ నాన్న ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మన కుటుంబానికంటూ ఎంతో గౌరవం ఉంది, దానికి చెడ్డ పేరు తెచ్చారా, నడుచుకోవద్దని చెప్పినందుకు అందరి ముందు నన్ను కొట్టెక్కేందుకు తోసేశాడు తెలుసా? ఏమిటి బాబు? మీకు ఇంకోసారి చెప్పాలా అత్తయ్య? ఏదైనా సరే శక్తి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య? ఇదిగోండి మీ అమ్మాయిని పట్టుకోండి. నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను. నన్ను వదిలేండి, నేను వెళ్తున్నాను. ఏమండి బాబు, ఏమండి కొంచెం ఆగండి. ఏమండి నాన్న, శక్తిని ఏం జరిగిందో అడగండి. ఇప్పుడేం గొడవ చేసి వచ్చావు? నేనే గొడవ చేయలేదు నాన్న. బావా నరసింహమే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏంటని నిలదీశాను. అందుకని మా ఆయన కొడతావా? అక్క, నేను బావని కొట్టలేదు, కానీ ఇంకోసారి ఇలా తప్పు చేస్తే తప్పకుండా కొడతాను. కొడతావురా? ముందు నన్ను కొట్టి తర్వాత ఆయన కొట్టు. శక్తి, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు అందరినీ బాధ పెడుతున్నావు? తప్పుకోమ్మా. ఆగు. రౌడీయిజం చేసేవాడికి ఇంట్లో స్థానం లేదు. నాకు నువ్వు ఒకరివే కొడుకు కాదు, మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. ఓ బయటికి. ఏంటండి మీరు అనేది? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శక్తి, మీ నాన్న ఏదో కోపంలో ఓ మాట అంటే నువ్వేంట్రా? ఊళ్ళో వాళ్ళందరూ నన్ను రౌడీలా చూస్తున్నారు, కానీ ఇప్పుడు అర్థమైంది ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారని. లేదురా, లేదురా, అయ్యో, లేదురా, అయ్యో. అమ్మా, ఏడవకమ్మా, ఊరుకో అమ్మా. అయ్యో, దివ్య వదిన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ గొడవలో పడి మర్చిపోయాను. హలో హలో, ఆంటీ ఫోన్ చేసిందమ్మా, లైన్ కట్ అయింది. మనకేమన్నా అల్లుడు దొరక్కనా ఈ సంబంధానికి ఒప్పుకున్నది? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, ఎస్ఐ అవుతాడు కదా అని ఒప్పుకున్నాం. అలాంటి రౌడీకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయడం నాకిష్టం లేదు. దయచేసి ఈ సంబంధం మాకొద్దని వాళ్ళకి చెప్పిరండి. అయ్యో, ఉన్న పళంగా ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. నేనక్కడికి వెళ్లి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తాను. శక్తి, బాగా లేట్ అయిపోయింది. ఈ ఒక్కరోజు మా ఇంట్లో అడ్జస్ట్ కరా. రేపు ఎలాగైనా వేరే రూమ్ చూద్దాం. పర్లేదురా. అది నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు కదా. వద్దురా, నేను ఇంటికే వెళ్తాను. ఇంకా సేపట్లో మా నాన్న నా కోసం వెతుకుతాడు. దారిలో ఎక్కడైనా చూశాడంటే, రే శక్తి, క్షమించరా, ఇంటికి రారని పిలుస్తాడు. మా నాన్న ఓడిపోవడం, క్షమించమని అడగడం నాకిష్టం లేదు. పడుకోలేదా? నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి ఎక్కడికండి? నేను వెళ్ళి శక్తి ఎక్కడున్నాడో తీసుకొస్తాను. నేను ఏమన్నా అంటే బాధపడతాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్తానమ్మా? తిన్నావా? నిన్నే తిన్నావా? ఆకలిస్తుందమ్మా. రారా, రా, రమ్మంటున్నాను కదా, రా.
తిన్రా. హలో, చెప్పు నాన్న. ఆ కొండారెడ్డి మనుషులు బెయిల్లో బయటకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నువ్వు శక్తితో తిరుగుతున్నావని వాళ్ళకి తెలిసిందో చంపేస్తారు. పెట్టేరా ఫోన్. అన్నయ్య రా వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. అయ్యో, టోటల్ గా 4 వస్తుంది. నా లక్కీ నెంబర్ 3 అన్నయ్య. అన్నయ్య ఇంకో అప్లికేషన్ తీసుకుందాం. ఏం కాదు. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ అన్నయ్య, ఈ మధ్య నువ్వు నాతో ఎప్పుడు కోపంగా ఉంటున్నావు. విద్య, రా. అన్నయ్య ఎక్కడికి? ఎక్కు. ఇది మన పర్లేదు, బస్ ఎక్కు. కాదన్నయ్య. విద్య, నువ్వు రావట్లేదా అన్నయ్య? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్న నేను ఒంటరిగా వెళ్ళొద్దన్నారు కదా అన్నయ్య. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అన్నయ్య నిన్ను వదిలిపెట్టాను. పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. తప్పించుకోనివ్వకండి. వీడెవడంటారా? పేరు శక్తి. ఊళ్ళో వీడి రౌడీసం తట్టుకోలేకపోతున్నాం. రోజు గొడవలే. నిన్ను ముక్కల కింద నరికేస్తావురా. నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు అయిపోయావురా. నిన్ను కొడక, ఎప్పటికైనా నీ చావు మా చేతుల్లోనేరా.
మా నాన్నను కొట్టాను, నేను కొట్టాను, అయిపోయింది. ఇది కాదురా నా లైఫ్. ఇద్దరితో వదిలేయండి. వద్దురా, వదిలేయండిరా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, తీసుకోవయ్యా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో, తీసుకో. మా శక్తి ఎస్ఐ సెలక్షన్ లో పాస్ అయ్యాడు, స్వీట్ తీసుకోండి. అది సిటీలో చిన్న గొడవ జరిగింది జనార్దన్. కొండారెడ్డి మనుషులు నాగమణి జయకుమార్లను మన శక్తి కొట్టాడు. మన ఇన్స్పెక్టరే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపలే కూర్చోబెట్టాం. వచ్చిన దగ్గర నుంచి ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచించేద్దాం. తలుపు తెరు. ఎందుకు ఎలాంటి పని చేశావు? ఎందుకు ఎలాంటి పని చేశావు? చెప్పరా? రౌడీజం చేస్తావా? ఎందుకు ఎలాంటి పని చేశావు? చెప్పరా? ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? ఎందుకు చేశావురా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్ యార్. అతను ఎవరనుకున్నారు? మీ కొడుకు. వీడు నా కొడుకేంటి సార్? ఏంటి శక్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నేం చేయమంటారు సార్? పరిగెడుతున్నా, తప్పుకుంటున్నా, వదిలేయమంటున్నాను, వదలనంటున్నారు. సావమంటారా చెప్పండి. బావగారు, ఎంతసేపు అయింది వచ్చి? సాయంత్రమే వచ్చాను. మీరు వస్తారని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకు వస్తారా? దివ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు దివ్య పెళ్లిని త్వరగా చేయాలని తొందరపడుతున్నారు. నేను వాడికి త్వరలోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది. ఎస్ఐ సెలక్షన్ లో పాస్ అయ్యాడు, త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అది కాదండి. శక్తి మునపట్ల లేడని విన్నాను. నేను రోడ్డు మీద చూశాను గొడవ పడుతుండగా. ఏమంటున్నారు బావగారు? దివ్య అమ్మ వాళ్ళ బంధువులబ్బాయి ఒకడున్నాడు. దివ్యను అతనికిచ్చే చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు కొంచెం ఆలోచించండి. మీకు పెళ్లిడికొచ్చిన అమ్మాయి ఉంది కదా. దివ్య మంచి అమ్మాయి, తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది శక్తి వచ్చి దివ్య పెళ్లికి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది. నా కొడుకు వల్ల దివ్యకి కానీ దివ్య పెళ్లికి కానీ ఏ సమస్య రాదు. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. కాదండి, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు కూడా. దయచేసి మీరు బయలుదేరండి. వస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
ఐ డ్రీమ్ మీడియా, ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.